జగిత్యాల జిల్లా మెట్పల్లి డివిజన్ విద్యుత్ అధికారులు పొలంబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆత్మకూర్, సర్కంపేట గ్రామాల్లో రైతుల పొలాల వద్దకు వెళ్లి అవగాహన కల్పించారు. విద్యుత్ సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకుని వివరాలు సేకరించారు. అనంతరం ప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారు. వర్షాకాలంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల వద్దకు వెళ్లొద్దని, ఆన్ ఆఫ్ చేసే బాక్సును ఇనుప డబ్బాలో పెట్టరాదని రైతులకు సూచించారు. విద్యుత్ తీగలు ఎక్కడైనా వేలాడుతున్నా, స్తంభాలు వంగినా అధికారులకు సూచించాలన్నారు. వెంటనే సమస్యకు పరిష్కారం చూపుతామని అధికారులు తెలిపారు. గ్రామానికి రావడం చాలా సంతోషంగా ఉంది. వారే ఇక్కడికి వచ్చి మమ్మల్ని సమస్యలు అడగడం చాలా సంతోషంగా ఉంది. ఇలా చేయడం వల్ల రైతులకు టైం ఆదా చేసిన వాళ్ళు అవుతారు. ఖచ్చితంగా రైతులకు చాలా ఉపయోగం ఉంటుంది. కానీ ఎక్కడో ఒక దగ్గర చిన్న చిన్న మిగిలిపోయినాయి, అవి కూడా చేయాలని కోరుకుంటున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మేము గవర్నమెంట్కు విజ్ఞప్తి చేసేది ఒకటే, మా ఆత్మకూరులో జీరో ప్రాబ్లం లేకుండా చేసేళ్ళు. పొలం బాటలు కార్యక్రమంలో భాగంగా మెట్పల్లి మండలం ఆత్మకూరు గ్రామానికి మా సిబ్బంది ఏడీ గారు స్టాఫ్ అందరూ రావడం జరిగింది. రైతులకు సంబంధించిన సమస్యలు వాళ్ళతో మాట్లాడి కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఇబ్బంది ఉన్నప్పుడు సిబ్బందికి చెప్పాలి తప్ప కానీ వాళ్ళు సొంతగా ఏం పని చేసుకోకూడదని, ప్లస్ మరియు కెపాసిటీలు పెట్టుకోవాలి అని చెప్పడం జరిగింది. ఇక్కడ వ్యవసాయ పనులలో నిమగ్నమైన వారిని ప్రత్యక్షంగా ఫీల్డ్స్ మీదనే కలవడం జరిగింది. వాళ్లకు వ్యవసాయ ప్రమాదాలు, విద్యుత్ ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద అవగాహన కల్పించడము, ఇంట్లో జిఏ వేరుతోని బట్టలు ఆరేసుకోవడానికి దండాలు కట్టుకోవడం గాని, మరియు అడవి పందులను బారి నుంచి పంటలను రక్షించుకోవడానికి విద్యుత్ కంచెలను ఏర్పాటు చేసుకోవడం గాని అటువంటి చేయకూడదని చెప్పినాము. ప్రతి వ్యవసాయ పంప్ సెట్ కు ఐరన్ బాక్స్ తీసేసి ఫైబర్ బాక్స్ ను ఏర్పాటు చేసుకున్నట్టయితే విద్యుత్ ప్రమాదాలను పూర్తిగా నివారించవచ్చు. ట్రాన్స్ఫార్మర్లను వాళ్ళు సిబ్బంది సంబంధం లేకుండా అసలే ఆపరేట్ చేయొద్దని సూచించారు.